హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ సౌమ్యాస్ గెలాక్సీ. ఈరోజు నేను సింపుల్ శారీ కుచ్చు చూపిస్తానండి, కానీ వితౌట్ కుచ్చుతో వస్తుంది ఈ డిజైన్, బార్డర్ డిజైన్గా. సో అందుకు కావాల్సిన మెటీరియల్ 6 కలిపినటువంటి దారాలు, 10 నెంబర్ నీడిల్. ఫస్ట్ ఇలా నాట్ వేసేసి ఒక 2-3 చైన్స్ వేసుకోవాలి. మనము వేసుకున్న తర్వాత పక్కనే మనం ఇలాగా ఆ 3-4 దారాలు 3 చైన్స్ వేసుకున్నాం కదా, అది ఎంత దాకా వస్తే అక్కడికి సింగిల్ క్రోషా వేసుకోవాలి. సింగిల్ క్రోషా వేసుకున్నాక ఇలాంటి ఒక టైప్ ఆఫ్ బీడ్ తీసుకోండి, మీకు నచ్చినటువంటి బీడ్ తీసుకోవచ్చు. దీనికి నేను సైజ్ ఏమీ చెప్పట్లేదు, మీరు ఏదైనా తీసుకోవచ్చు. నేను అవైలబుల్ ఉన్నటువంటి బీడ్స్ తోటి నేను వేసాను. సో ఫస్ట్ ఇలా బీడ్స్ వేసుకొని నాట్ వేసుకోవాలి, బీడ్ వేసుకొని నాట్ వేయాలి, బీడ్ వేసుకొని నాట్ వేయాలి. ఇలా నేను 3 టైమ్స్ వేసుకున్నానండి. సో 3 టైమ్స్కి కూడా ఒక సింగిల్ బీడ్కి ఒక్కొక్క బీడ్కి ఒక్కొక్కసారి నేను నాట్ వేసుకున్నాను. సో ఇది డిజైన్లో ఇక్కడ ఇది చూడాలి. తర్వాతను మళ్ళీ 3 బీడ్లు కలిపిన తర్వాత సింగిల్ క్రోషా మనం ఇందాక ఎక్కడైతే వేసామో అక్కడనే సేమ్ అదే ప్లేస్ పక్కన వేసుకోవచ్చు, లేదంటే అందులోనన్నా వేసుకోవచ్చు. వేసుకున్న తర్వాత నాట్ వేసేసుకోవాలి. బట్టని ఇప్పుడు మనం కొద్దిగా బ్యాక్ సైడ్ తిప్పుకోవాలన్నమాట. బ్యాక్ సైడ్ తిప్పుకున్న తర్వాత ఇప్పుడు మనము బీడ్కి ఉన్నటువంటి దారానన్నా కలిపి తీసుకోవచ్చు, లేదంటే దాంతో సంబంధం లేకుండా మనం ఇక్కడ ఒక 3 ఆర్ 4 చైన్స్ మీరు తీసుకున్నటువంటి బీడ్ ప్రకారంగా వస్తుందండి. 3 లేదంటే 4 చైన్స్ అనేటివి వేసుకోవాలి. ఇక్కడ చైన్స్ వేసుకున్న తర్వాత బీడ్ మధ్యన మనకి ఉన్నటువంటి గ్యాప్ మధ్యలోంచి నాట్ వేసుకోవాలన్నమాట. సో బీడ్కి మనం ఇందాక మధ్యన ఒక నాట్ వేసుకోమన్నాం కదా, సో అందుకోసం అనమాట. సో ఈ విధంగా ఎక్కడైతే బీడ్ మధ్యనకి ఆ పూస ఈ పూస మధ్యన ఎలా గ్యాప్ వస్తుందో ఆ గ్యాప్ మధ్యలో మనం ఇది నాట్ వేసేసుకోవాలి. నాట్ వేసుకున్న తర్వాత మనకి మళ్ళీ ఫ్రంట్ సైడ్ తిప్పుకోవాలి, బట్టకి మనకి ముందు సైడ్ తిప్పుకోవాలి. తిప్పుకున్న తర్వాత ఒక 2 చైన్స్ అనేటివి వేసుకొని మనం ఇక్కడ నీడిల్ పైనకి 2 సార్లు దారం చుట్టుకుంటున్నాం. 2 సార్లు దారం చుట్టుకున్నాక ఇందాక వేసుకున్నటువంటి చైన్స్ ఉంటాయి కదా, 3 చైన్స్, దాని మధ్యలోంచి తీసుకొని త్రిబుల్ క్రోషా వేస్తున్నాం అనమాట. త్రిబుల్ క్రోషాకి నీడిల్ పైన 2 సార్లు దారం చుట్టుకొని 2 లూపులకు ఒకసారి, 2 లూపులకు ఒకసారి, ఫైనల్గా 2 లూపులకు ఒకసారి వేసుకుంటే అది మనకి త్రిబుల్ క్రోషా అవుతుంది. సో ఈ విధంగా వేసుకున్న తర్వాత 3 చైన్స్ వేసుకోవాలి. 3 చైన్స్ వేసుకొని 3 చైన్స్కి కలిపి మనము పీకాక్ స్టిచ్ అనేది వేసుకుంటాం ఇక్కడ. సో పీకాక్ స్టిచ్ మనం వేసుకున్నటువంటి 3 చైన్స్ మళ్ళీ త్రిబుల్ క్రోషా మధ్య గ్యాప్లోంచి వేసుకోవాలి. ఎక్కడైతే మనం త్రిబుల్ క్రోషా వేస్తున్నామో అదే గ్యాప్ మధ్యలోంచే మనం పీకాక్ స్టిచ్ వేస్తున్నాం అన్నమాట. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా. సో ఇది కొంచెం స్లాంటింగ్గా వస్తుందండి, కొద్దిగా బీడ్స్ ఉండడం వల్ల కొంచెం స్లాంటింగ్గా. తర్వాత మనం వేసుకున్నటువంటి పీకాక్ స్టిచ్లు ఎన్ని వేసుకుంటామో దానివల్ల కొద్దిగా స్లాంటింగ్గా కనబడుతుంది. డిజైన్ వితౌట్ కుచ్చుతో వస్తుందండి, చాలా బాగా కనబడుతుంది. ఇది కూడా మీకు ఇక్కడ కావాలనుకుంటే త్రిబుల్ క్రోషా వేసుకోకున్నా కూడా డబల్ క్రోషా అన్నా వేసుకోవచ్చు, అది మీ చాయిస్ అనమాట. ఇక్కడ వేరియేషన్ ఏమి డిజైన్లు పెద్దగా వేరియేషన్ అనేది ఏమంటే లెంత్ ఎక్కువ కావాలి డిజైన్కి అనుకుంటే మనం త్రిబుల్ క్రోషా ప్రిఫర్ చేస్తాం కదా, సో అట్లాగే అనమాట. ఇది ఇక్కడ కూడా నేను త్రిబుల్ క్రోషా ట్రై చేస్తాను, మీరు కావాలిస్తే డబల్ క్రోషాన ట్రై చేయొచ్చు. ఈ విధంగా డిజైన్ కంటిన్యూ చేస్తూ పోవాలి. మనము ఒక 2 బీడ్స్కి మాత్రమే వేస్తున్నామండి ఇక్కడ. సో నేను ఇక్కడ ఒక 5 పెటల్స్ అంటే 5 త్రిబుల్ క్రోషా అంటే 6 మీకు ఎంత కావాలనుకుంటే అన్నీ ఒక్కొక్క బీడ్కి వచ్చినటువంటి 3 చైన్స్లోంచి ఎన్నైనా తీసుకోవచ్చు. నేను ఇక్కడ 5 or 6 వేస్తున్నాను అనమాట. చాలా సింపుల్గా అయిపోతుందండి డిజైన్ అయితే. మనం నేర్చుకోవడం అనేది ఫాస్ట్గా నేర్చుకుంటామా అని కాదు, పర్ఫెక్ట్గా నేర్చుకుంటామా అనేది చూసుకోవాలి. బిగినర్స్కి ఏమంత కన్ఫ్యూషన్ ఏమి ఉండదు. ఎవరైనా డిజైన్ ఫాస్ట్గా అయిపోవాలి, ఎక్కువ బీడ్స్ కొంచెం ముద్దగా కనపడాలి అన్నప్పుడు ఈ 3 బీడ్స్ కొంచెం
యాంటిక్లో కూడా తీసుకోవచ్చు బీడ్స్ అన్ని, లేదంటే మీరు క్రిస్టల్ లేదంటే శారీకి తగ్గటువంటి బీడ్స్ కలర్ కాంబినేషన్ తీసుకుంటారు కదా, సో ఆ విధంగా బాగా కనబడుతుంది. ఇది వితౌట్ కుచ్చుతో వద్దు అనే కస్టమర్స్కి ఇది ప్రిఫర్ చేయొచ్చు అనమాట. ఇది బ్రైడల్ క్రోషాగా కూడా కనబడుతుందండి మన కలర్ కాంబినేషన్ బట్టి. నేను శాంపుల్ పీస్ పైన వేస్తున్నాను కాబట్టి మీకు ఈ విధంగా కనపడవచ్చు, బట్ శారీ మీద అయితే చాలా బాగా ఉంటుంది ఇది. ఇదిగోండి 6 వచ్చేసాయి కదా, 1 2 3 4 5 6 అలా 6 or 7 మీకు ఎన్ని వస్తే అన్నీ తీసుకోవచ్చు. నేను ఎక్కడి దాకా వస్తుందో అక్కడికి తీసుకొని మనము బట్టకి నాట్ వేసేస్తున్నాము. క్లాత్కి నాట్ వేసిన తర్వాత మళ్ళీ వెంటనే ఇంకొక నాటన్నా వేసుకోవచ్చు, లేదంటే మళ్ళీ బీడ్స్ స్టార్ట్ చేసుకున్నాం. బీడ్ వేసుకున్నాక బీడ్ లాక్ తర్వాత ఇంకొక బీడ్ తర్వాత బీడ్ లాక్. ఇలా నేను 3 బీడ్స్ తీసుకున్నాను. మీకు కావాలనుకుంటే 5-6 ఆర్చ్ అనేది రౌండ్ కూడా తీసుకోవచ్చు. నేను స్లాంటింగ్గా వేస్తాను అనమాట. ఇక్కడ 5 బీడ్స్ వేస్తే రౌండ్గా షేప్ కూడా వచ్చేస్తుంది కదా. సో డిజైన్ బట్టి ఇది ఒక ప్యాటర్న్ బట్టి ప్యాటర్న్ టు చేంజ్ అయిపోతూ వస్తుందన్నమాట మనకి ఇది మొత్తంగా. సో లాస్ట్ ఎండింగ్ అయిపోయింది, కట్ చేస్తాను. ఇప్పుడు చూడండి లుక్ ఓవరాల్గా ఎలా ఉంటుందో. నా ఈ ఐడియా మీకు నచ్చింటే ఒక లైక్ ఇచ్చేసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. తప్పకుండా మీ వల్ల ఇంకొకరికి తెలిసే ఛాన్స్ ఉంటుంది. లైక్ ఇవ్వడం వల్ల నాకు కొద్దిగా బూస్టప్గా కూడా ఉంటుంది. సో మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ షేర్ చేసినాక సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక ఆల్ అనే బెల్ ఐకాన్ని మాత్రం తప్పకుండా ప్రెస్ చేయండి. నా నోటిఫికేషన్ మిస్ కాకుండా వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.